ఒకరోజు యేసుక్రీస్తు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు యేసు వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడో త్వరగా మీతో పంచుకుంటా. ఆయన సమరయ అనే ప్రాంతానికి వచ్చాడు. సమరయులు అనగా సంకరి జాతి ప్రజలు, అక్రమ సంబంధంతో పుట్టిన వాళ్ళు, అక్రమ జీవితాన్ని అలవరుచుకున్న వాళ్ళు, వెలివేయబడిన వాళ్ళు, యూదులతో సాంగత్యము చేయకూడని వాళ్ళు. సరే, యూదుడైనటువంటి యేసు సంకరి జాతి ప్రజలుగా అక్రమ సంతానంగా భావించబడినటువంటి ఈ సమరయులతో యేసుక్రీస్తు కలవకూడదు, ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి. కానీ మనిషికి మధ్య కులతత్వం కావచ్చు, ప్రాంతీయతత్వం కావచ్చు, రకరకాల మతాలు కావచ్చు, ఇవన్నీ మనిషి సృష్టించుకుంది. కానీ మనిషిని సృష్టించిన దేవునికి మాత్రం కులం లేదు, మతం లేదు, ప్రాంతీయతత్వం లేదు. అందరూ దేవుని బిడ్డలే. ఆ ఒక్కటే ఆయన కలిగి ఉన్నటువంటి బంధం, మనిషితో పెనవేసుకున్నటువంటి సంబంధం. కాబట్టి యేసుక్రీస్తు సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు, లేక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక బావి దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నం వేళ సాధారణంగా బావి దగ్గరకు ఆడవాళ్ళు ప్రొద్దుటే వెళ్తారు. నీళ్లు కావాలి, ఇంటిలో ఏ పని చేసుకోవాలన్నా నీళ్లు కావాలి. కాబట్టి సాధారణంగా స్త్రీలందరూ కూడా బావి దగ్గరికి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతారు. కానీ ఈ స్త్రీ ఉంది చూశారు, ఈమె డిఫరెంట్ క్యారెక్టర్. ఆ డిఫరెంట్ క్యారెక్టర్ అని ఎందుకన్నానో కాసేపట్లో చెప్తా. కానీ మధ్యాహ్నం వచ్చింది ఆమె. అందరూ ఆడవాళ్ళు వచ్చి నీళ్లు చేదుకునే సమయంలో ఆమె రాలా, ఎవ్వరూ లేని సమయంలోనే వచ్చింది. కారణం చెప్తా. మధ్యాహ్నం వచ్చింది. యేసు అక్కడ కాచుకొని కూర్చున్నాడు. ఎందుకంటే ఆమె వస్తుందని తెలుసు ఆయనకి. అమ్మా, కాస్త నీళ్లు చేది నాకు పోస్తావా అని అడిగాడు. అమ్మా అని పిలిచినప్పుడు ఆమె ఆ పిలుపులోనే ఒక విధమైనటువంటి ప్రకంపన. నా జీవితంలో నన్నెవ్వరూ కూడా అమ్మా అని పిలవలా. ఎందుకని? ఆమె ఒక వ్యభిచారి, తన ఒళ్ళు అమ్ముకొని బ్రతికేటటువంటి ఒక వేశ్య. ఊరోళ్ళందరూ చేతరించుకుంటున్నారు, అందరూ చీకొడుతున్నారు. ఎస్, మనం ప్రతి ఒక్కరూ సంపాదించాలి కుటుంబ పోషణ కొరకు. కానీ ఎలా సంపాదిస్తున్నావు అనేది చాలా అవసరం. చాలామందికి ఈ లోకంలో ఉన్న విధానం ఏమిటంటే, ఎంత సంపాదిస్తున్నాడు ఇంపార్టెంట్, ఎంత ఆస్తి సంపాదించాడు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నాడు, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత ఉంటుంది మొత్తం కలిపి. ఒక 50 కోట్లు ఉంటుందా, 100 కోట్లు ఉంటాయా, 200 కోట్లు ఉంటాయా, 500 కోట్లు ఉంటాయా, ఒక 1000 కోట్లు ఉంటాయా? ఇవన్నీ సాధారణంగా మనుషులు చర్చిస్తూ ఉంటారు. దురదృష్టం ఏమిటాయా అంటే, మనిషి కూడా వాటి కోసమే ప్రాకులాడుతున్నాడు. కార్ల మీద కార్లు కొనాలి, పొలాల మీద పొలాలు కొనాలి, ఆస్తిపాస్తులను పెంపొందించుకోవాలి, బిల్డింగ్స్ కట్టాలి, ఎవరికీ లేనంత ఆస్తి నాకు ఉండాలి అని మనిషి సాధారణంగా ఆశపడుతున్నాడు. కానీ ఒక వాస్తవాన్ని త్వరగా చెప్పేస్తా. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కార్లు కావచ్చు, బంగ్లా కావచ్చు, లేదా సిరి సంపదలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ కావచ్చు, ఇంట్లో ఉన్న బంగారం కావచ్చు. ఒక నిమిషం, మీ వయసు ఎంత? ఒకవేళ మీ వయసు 20 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు కలపండి, 120 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు కలపండి, 150 సంవత్సరాలు. మీ వయసుకు ఒక 100 సంవత్సరాలు కలపండి. ఒకవేళ నా వయసుకు నేను 100 సంవత్సరాలు కలిపానంటే సుమారు 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు అప్పుడు సతీష్ కుమార్ భూమి మీద ఉంటాడంటారా? చెప్పాలి. సతీష్ కుమారే కాదు, మీ వయసుకు 100 సంవత్సరాలు కలిపితే మీరు కూడా ఇక్కడ ఉండే ప్రసక్తి లేనే లేదు. అది వాస్తవం. ఈరోజు మనిషి దేనికోసం ప్రాకులాడుతున్నాడో
దేనికోసం తాపత్రయపడుతున్నాడో, తంటాలు పడుతున్నాడో, తప్పులు చేస్తున్నాడో, తప్పటడుగులు వేస్తున్నాడో ఒక్కసారి ఆలోచిద్దాం. అది అవసరమా? ఎందుకని? ఈరోజు నీ వయసుకు 100 సంవత్సరాలు గలిపావనుకో, 130, 140, 150 ఖచ్చితంగా భూమి మీద నువ్వు ఉండే ఛాన్స్ లేదు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆ కారు ఎవరు నడుపుతారో చెప్పు? ఎంతో ఇష్టపడి కట్టినటువంటి బంగ్లాలో ఎవరుంటారో చెప్పు? 100 సంవత్సరాల తర్వాత నువ్వు చెప్పగలవా? ఎంతో ప్రాకులాడి, తప్పుడు పనులు చేసి, అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అవినీతికి పాల్పడి సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరి చేతిలో ఉంటాయో నీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించు. 100 సంవత్సరాల తరువాత ఆ బంగ్లాలో ఎవరుంటారు? ఏమో. నీ బంగారం అంతా ఎవరు పెట్టుకుంటారు? ఏమో. నీ ఆస్తిపాస్తి అంటే ఎవరు అనుభవిస్తారు? ఏమో. జీవితం ఎంత విచిత్రమైందో తెలుసా? నేను బ్రతుకున్నంత వరకు, మీరు బ్రతుకున్నంత వరకు స్నేహితులు కలుస్తారు, బంధువులు కలుస్తారు, సంబరాలు చేసుకుంటాం, సంతోషంగా గడుపుతాం. కానీ ఒకరోజు మనం మరణించామనుకోండి, వెంటనే మన ఫోటో పెట్టేస్తారు, దండేసేస్తారు. కొడుకులు 1 వారం ఏడుస్తారు, కట్టుకుంది 1-2 వారాలు ఏడుస్తుంది. వీళ్ళందరూ చాలా దిగులుగా ఉంటారు, చాలా బాధతో ఉంటారు. 1 వారం అయిన తర్వాత కొడుకులు సెల్ ఫోన్ మీదకి వెళ్ళిపోతారు, కూతుర్లు కూడా సెల్ ఫోన్లో బిజీ అయిపోతారు. భార్య 2 వారాలు ఏడుస్తుంది. ఆ తర్వాత ఏమే ఆ టీవీ రిమోట్ పట్టరా అని చెప్పడితే టీవీ రిమోట్ తెప్పించుకుంటుంది, టీవీ ఆన్ చేస్తుంది. ఆమె సీరియల్లో పడిపోద్ది, సినిమా పిచ్చి ఉంటే సినిమా పిచ్చిలో పడిపోతుంది. అర్థం చేసుకోండి, ఒక 1 మంత్ వరకు నీ గురించి వాళ్ళు బాధపడడం నిజంగా గొప్ప విషయమే. ఒక 1 మంత్ తర్వాత వాస్తవం అంటారా కాదంటారా? 1 మంత్ తర్వాత ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోరు. మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. అంతేకాకుండా మనకు రావాల్సిన శిక్ష అంతా తన మీదే వేసుకొని మన స్థానంలో మరణించాడు. దేవుడు కాబట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ ప్రభువు చెప్పింది ఏమిటంటే, నేను మీ శిక్షను భరించాను, మీ స్థానంలో మరణించాను. నేను చేసిన ఈ త్యాగాన్ని మీరు అంగీకరించి క్షమాపణ కోరితే నేను మిమ్మల్ని క్షమిస్తాను. అంతేకాదు, నేను ఎలా మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళానో, నా క్షమాపణ పొందుకున్న ప్రతి ఒక్కడు కూడా మరణించిన తర్వాత పరలోకానికి నాతో పాటు వస్తాడు అని దేవుడు వాగ్దానం చేసి వెళ్ళాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే ఈ సమయంలో తమ తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని ప్రారంభించాలని, ఎందుకని మనిషిని నువ్వు సృష్టించావో ఆ మానవ మనుగడ కోసం మంచి మనస్సు కలిగి ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద జీవించులాగున సహాయం చేయండి. ఎవరెవరైతే ప్రభువా నన్ను క్షమించు, నా మనస్సును మార్చు, మంచి జీవితం ప్రసాదించు, ఒక మంచి మనిషిగా నన్ను మార్చు అని ప్రాధేయపడుతున్నారు, వారందరినీ దర్శించమని, ప్రతి విధమైన దురలవాటు నుండి విడిపించమని, దుష్టత్వాన్ని దుర్నీతిని తొలగించమని, సగటు మనిషిని మనిషిగా చూసే మనసు దయచేసి చేయగలిగిన సహాయము, మంచి పని చేసే మనసునివ్వమని, మరణించిన పిదప నీ రాజ్యములోనికి ప్రతి ఒక్కరిని చేర్చుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.